వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో చూద్దాం. ఇక్కడ మొదటగా చూసుకున్నట్లయితే భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి రిలేషన్స్ అనేటువంటి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనేటువంటి అంశంలోకి వెళ్ళే ముందుగా ఒక అంశాన్ని మనం మాట్లాడుకుందాం. సో సెప్టెంబర్ 11, 2001 సంవత్సరంలో ఆ రోజున తాలిబాన్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో వారు ఓటమి చెందడం జరిగింది. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ ఓటమి చెందిన తర్వాత తాలిబాన్ ప్రభుత్వం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పరిపాలించి ఉందో వారు ఓటమి చెందిన తర్వాత అక్టోబర్ 2001లో భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్తూ ఉంటాం. సో ఈ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని వ్యూహాత్మక దేశంగా పరిగణిస్తూ ఉంది. సో దీనిలో భాగంగా భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఆర్థిక పరమైనటువంటి అంశాలలో, అదేవిధంగా ఈ యొక్క టెక్నాలజీ ఎక్స్చేంజ్ విషయంలో కానీ యొక్క పూర్తి సహకార కార్యక్రమాలు అనేటువంటివి అందించుకోవడం జరుగుతూ ఉంది. సో ఫైనల్గా ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నుంచి కూడా ఇండియా అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆ ఫ్రెండ్షిప్ బంధం అనేటువంటిది స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. సో జరిగిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా ఫర్దర్గా మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో కొన్ని చారిత్రక నేపథ్యం సంఘటనలు మనం కలిగి ఉన్నాం. చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాల సుదీర్ఘ చరిత్ర అండి. సో చూసుకున్నట్లయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశము అనేటువంటిది భారతదేశం పక్కన ఉన్నటువంటి వెస్టర్న్ కంట్రీస్తో కనెక్ట్ అవ్వడానికి, భారతదేశము వెస్టర్న్ కంట్రీస్తో కనెక్ట్ అవ్వడానికి ఇది వంతెనగా నిలిచి ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాప్లో మనం చూస్తే ఇండియా ఉంటుంది, ఇండియా పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఒమన్ కానీ యమన్ కానీ ఆ విధంగా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయండి వెస్టర్న్ సైడ్ అంతా కూడా. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశము భారతదేశము సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కనెక్ట్ అవ్వడానికి ఒక వంతెనగా, ఒక బ్రిడ్జ్గా కనిపిస్తూ ఉన్నది. సో దీనిలో భాగంగా మనం చూసుకున్నప్పుడు కూడా ఒక తాపీ అనేటువంటి ఒక గ్యాస్ పైప్ లైన్ని వేసి ఉన్నారు. తాపీ అనేటువంటి ఒక గ్యాస్ పైప్ లైన్ని వేయటం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తాపీ అనేటువంటి గ్యాస్ పైప్ లైన్ ఏంటి అంటే ఒక గ్యాస్ పైప్ లైన్ని టర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా మీదుగా తీసుకొస్తారు. సో ఇక్కడ ఇండియాకి ఈ టర్కమెనిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది ఒక వంతెనగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా ఈ ఆఫ్ఘనిస్తాన్కి వెస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి దేశాలన్నిటితో కూడా మన వ్యాపార లావాదేవీలు చేసుకునే విధంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంది అనేటువంటి అంశం మనం స్పష్టం చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత రెండు ప్రాంతాలు కూడా ఉమ్మడి చరిత్రను కలిగి ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొఘల్స్ ఎవరైతే ఉంటారో ఈ మొఘలులు ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి భారతదేశానికి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బాబర్ అనేటువంటి ఒక మొఘల్ చక్రవర్తి బాబర్, ఈయన ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి భారతదేశానికి రావడం జరిగింది. ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నటువంటి కల్చర్, మొఘల్ ఆర్కిటెక్చర్ కానీ మొఘల్ కల్చర్ కానీ ఒక ట్రెడిషన్స్ కానీ ఇవన్నీ కూడా భారతదేశానికి రావటం జరిగింది. ఇది ఒక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. సో రెండు దేశాల మధ్య కామన్గా ఉమ్మడి చరిత్ర ఉన్నది. అదేవిధంగా కామన్గా ట్రెడిషన్స్ అనేటువంటిది, కల్చర్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఉండటం జరిగింది. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే మన భారతదేశంలో మనము ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వీరిని మనము ఫ్రంటియర్ గాంధీగా పిలుస్తూ ఉంటామండి. ఫ్రంటియర్ గాంధీగా మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ ఫ్రంటియర్ గాంధీ గారు ఎక్కడ జన్మించారు? ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది. అంటే గతంలో భారతదేశము, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉన్నటువంటి టైంలో ఆ ప్రాంతాన్ని నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ రీజియన్ అని పిలుస్తామండి. సో గతంలో అంటే లైక్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా ఈ ప్రాంతాలన్నీ కలిసి ఉన్న సందర్భంలో సో ఆ వెస్టర్న్ పార్ట్ అంతా కూడా, నార్త్ వెస్టర్న్ పార్ట్ మొత్తానికి కూడా నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ రీజియన్ అని పిలుస్తాం. సో ఈ రీజియన్లో మనకి ఈయన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు జన్మించడం జరిగింది. సో అందుకు ఆయనని ఫ్రంటియర్ గాంధీ అని పిలుస్తూ ఉంటాం.
ఆయన రూపంలో కూడా ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఆ రిలేషన్స్ అనేటువంటివి కంటిన్యూ అవుతూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అండి. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాల సుదీర్ఘ చరిత్రలో భాగంగా కొన్ని అంశాలు ఇంకా అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ 1979లో కాబూల్లో సోవియట్ యూనియన్ వారు, సో సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో, సో దానిని ప్రజెంట్ మనం రష్యా అని పిలుస్తూ ఉన్నాం. దానిని ఇప్పుడు మనం రష్యా అని పిలుస్తూ ఉన్నాం. వీరు సోవియట్ యూనియన్ రష్యా వారు ఆఫ్ఘనిస్తాన్లో 1979లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మనందరికీ తెలుసు, ఎవరైతే వరల్డ్ హిస్టరీ చదువుకొని ఉంటారో, ఎవరైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ పైన మీకు అవగాహన ఉంటుందో మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో ఒక దేశం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలోకి, ఆ దేశంలోకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అడుగు పెడతా ఉంది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళిన తర్వాత రష్యా ఎంటర్ అవుతుంది ఆ దేశం యొక్క పాలిటిక్స్లోకి. రష్యా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంటర్ అయ్యి అక్కడ పాలిటిక్స్ అనేటువంటివి చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే నార్త్ కొరియా చూడొచ్చండి, నార్త్ కొరియా చూడొచ్చు, సౌత్ కొరియా చూడొచ్చు, నార్త్ కొరియా చూడొచ్చు. సో గతంలో కొరియా అనేటువంటి ప్రాంతం ఏక ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా దగ్గర ఈ బెంగాల్ అనేటువంటిది ఏ విధంగా ఆ టైంలో బెంగాల్ ప్రెసిడెన్సీకి కలిసి ఉన్నదో, దాని తర్వాత వెస్ట్ బెంగాల్గా బంగ్లాదేశ్గా విడిపోయిందో, అదేవిధంగా కొరియా అనేటువంటి ప్రాంతం ఏకదేశంగా ఉండేది. సో ఈ ప్రాంతంలో కొరియా అనేటువంటి ప్రాంతం ఏకదేశంగా ఉన్నటువంటి సమయంలో అక్కడికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంటర్ అయింది. తర్వాత రష్యా అంటే సోవియట్ యూనియన్ ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత కొరియా ప్రాంతం అంతా కూడా నార్త్ కొరియా, అదేవిధంగా సౌత్ కొరియాగా స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో నార్త్ కొరియా మొత్తం కూడా కంప్లీట్గా రష్యాకి సపోర్ట్గా ఉండటం జరిగింది. సౌత్ కొరియానేమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సపోర్ట్గా ఉండటం జరిగింది. సో అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో కూడా సేమ్ సంఘటనలు ఇక్కడ జరిగినాయి. సో ఇక్కడ 1979లో ఇక్కడ సోవియట్ యూనియన్ వాళ్ళు అంటే ఆఫ్ఘనిస్తాన్లో వారి యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. క్లియర్ కదా? సో దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు హెల్ప్ చేయడం జరిగింది, రైట్. సో అందులో భాగంగా తాలిబాన్ అనేటువంటి టీం ఏదైతే ఉందో, సో ఈ తాలిబాన్స్కి అమెరికా వాళ్ళు సపోర్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా వాళ్ళ సహాయ కార్యక్రమాలన్నీ కూడా అందించారు. ఇది ఒక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత చూసుకున్నట్లయితే 1990లో, సో 1990 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వారు ఒక ప్రపోజల్ పెట్టారండి. ఆ ప్రపోజల్ ఏంటి అంటే హ్యూమటేరియన్ అసిస్టెన్స్, దాన్ని మానవతా సహాయం అంటాం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వరల్డ్ వైడ్గా ప్రపోజల్ పెట్టారు. ఏ దేశాలైతే ఆర్థికంగా డెవలప్మెంట్ అయి ఉంటాయో, ఏ దేశాలైతే ఆర్థికంగా పురోగతి సాధిస్తూ ఉంటాయో, ఆ దేశాలు లేనటువంటి దేశాలకు, ఆర్థికంగా పతనంలో ఉన్నటువంటి దేశాలకి సహాయ కార్యక్రమాలన్నీ కూడా అందించాలి, హ్యూమటేరియన్ అసిస్టెన్స్ అనేటువంటిది చేయాలి అని చెప్పి ఎజెండాతో తీసుకొచ్చారు. క్లియర్ కదా? దీనిలో భాగంగా భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ దేశానికి అనేక సహాయ కార్యక్రమాలను కూడా అందించడం జరిగింది. ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాని తర్వాత 1993లో తాలిబాన్లు, సో అంటే ఇక్కడ రష్యా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యుఎస్ఏ వచ్చింది. యుఎస్ఏ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లోకి అంటే యుఎస్ఏ వాళ్ళు ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయిన తర్వాత వారు తాలిబాన్స్ని సపోర్ట్ చేశారు. వారికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ తాలిబాన్ల పెరుగుదల పెరిగింది ఆఫ్ఘనిస్తాన్లో. సో పెరిగిన తర్వాత జరిగినటువంటి అంశం ఏంటి అంటే వీరు ఇండియాతో సంబంధం అంతా కూడా తెంచుకోవడం జరిగింది. సో తాలిబాన్స్ ఆర్ అగెనిస్ట్ టు ఇండియా. తాలిబాన్స్ అనేటువంటి వాళ్ళు దే ఆర్ ది అగెనిస్ట్ టు ఇండియా అనేటువంటి అంశం వీళ్ళు స్పష్టం చేయడం జరిగింది అండి 1993లో. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఎకనామిక్ రిలేషన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సో ఇక్కడ మనకి 2013-14లో సుమారు యునైటెడ్ స్టేట్స్ US డాలర్స్ 1200 మిలియన్ల మేర ఈ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి రెండు దేశాల మధ్య జరగటం జరిగింది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి
ట్రేడ్ రిలేషన్స్. సో ట్రేడ్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్ అనేటువంటివి కంటిన్యూ అవుతా ఉన్నాయి అనేటువంటి అంశం మనం తెలుసుకోవచ్చు అండి. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకుంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ మాట్లాడుకున్నాం. సో ఐక్యరాజ్య సమితి యొక్క అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ దేశానికి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెప్పాం. ఓకేనా. సో దానిలో భాగంగా ఎటువంటి కార్యక్రమాలను భారతదేశం చేసింది అంటే, ఇక్కడ యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఉంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము భారత ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నటువంటి దాదాపు 2 మిలియన్లు అండి. సో 2 మిలియన్లు అంటే ఎంతండి? 2 లక్షల మంది పిల్లలకు ప్రోటీన్ బిస్కెట్లను అందిస్తూ ఉంది. ఓకేనా. సో ఎంతమందికి? దాదాపు 2 లక్షల మంది పిల్లలకు వివిధ ఆహార పథకానికి సంబంధించి లైక్ ఫుడ్ సప్లై అనేటువంటిది, ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది అందిస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత చూస్తే ఇండియన్ మెడికల్ మిషన్స్ అండి. సో భారత ప్రభుత్వానికి చెందినటువంటి స్వచ్ఛంద సంస్థలు, ఇండియన్ గవర్నమెంట్ మిషనరీస్, వీరు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇక ఉచిత వైద్య సేవలు అనేటువంటివి అందిస్తూ ఉన్నారు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్లో భాగంగా. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే కాబూల్. సో కాబూల్లోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, ఇందిరాగాంధీ, ఇక్కడ చూడవచ్చు మీరు, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ని ఇక ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కాబూల్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సో దీని ద్వారా ఆ దేశ ప్రజలకు అనేక వైద్యానికి సంబంధించినటువంటి సేవలను చేస్తూ ఉన్నారు అండి. ఇంకా దాని తర్వాత మనం మాట్లాడుకుంటే డెవలప్మెంట్ అసిస్టెన్స్. సో భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ దేశానికి డెవలప్మెంట్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలను చేసింది చూస్తే, కాబూల్ ప్రాంతంలో, సో కాబూల్ అనేటువంటి ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఉంది కదా, సో అక్కడ పార్లమెంట్ భవనాన్ని నిర్మించారండి. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా. సో ఏమని క్వశ్చన్ అడిగారు అంటే, భారత ప్రభుత్వము ఏ దేశంలో పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్లో. సో ఇది ఒక PYQ. సో ఆ పార్లమెంట్ భవనాన్ని కంప్లీట్గా, ఇప్పుడు ఇండియాలో పార్లమెంట్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పార్లమెంట్ని ఇండియన్ గవర్నమెంట్ ఖర్చుతో కంప్లీట్గా నిర్మించి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక అంశం. ఇంకా దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇరాన్లో చాబహార్ పోర్టుని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనం చెప్తాం మీకు ఒక అంశం మనకు చెప్తా. మనము ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలి అనుకోండి, మనం ఇక్కడ ఏం చేయాలి అండి? ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలి అంటే పాకిస్తాన్ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆ పక్కన ఉన్నటువంటి దేశాలు, ఫర్దర్గా ఉన్నటువంటి యమన్, ఒమన్, తుర్క్మెనిస్తాన్, ఇట్లా కిర్గిస్తాన్, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు మనం వెళ్ళి ఆ యొక్క ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే పాకిస్తాన్కి మీద వెళ్ళాలి. బట్ ఇండియాకి పాకిస్తాన్కి ఫ్రెండ్లీనెస్ అనేటువంటిది చాలా తక్కువ. కొన్ని సందర్భంలో భారతదేశానికి చెందినటువంటి ఈ యొక్క లైక్ ట్రాన్స్పోర్ట్ ఇక వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాకిస్తాన్ రాకుండా అడ్డుకుంటూ ఉంది. ఆ సమయంలో మనము ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉండటం లేదు. సో అందుకోసము భారత ప్రభుత్వము ఏం చేసింది అంటే, ఇరాన్ అనేటువంటి ఒక దేశం దగ్గర, ఇక్కడ చూడవచ్చు మ్యాప్లో, ఇరాన్ అనేటువంటి ఒక దేశం దగ్గర ఒక పోర్ట్ ఏరియా నిర్మించారు. దాని పేరే చాబహార్ పోర్ట్ అండి. దాని పేరే చాబహార్ పోర్ట్, వెరీ ఇంపార్టెంట్. దాని పేరే చాబహార్ పోర్ట్ని నిర్మించడం జరిగింది. సో ఈ చాబహార్ పోర్ట్ నుంచి మనము ఇంకా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తూ ఉన్నాం. ఈ మార్గ మధ్యలో చాబహార్ నుంచి జరంజ్ వరకు రోడ్డును వేసాం, జరంజ్ నుంచి దలారం వరకు రోడ్డును వేసాం. సో దలారం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాం, అక్కడ నుంచి మిగిలినటువంటి దేశాలతో మన కనెక్టివిటీ అనేటువంటిది డెవలప్ చేసుకున్నాం. ఇదొక అంశం. ఇంకొక అంశం కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, ఇటీవల కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, భారతదేశం విదేశాలలో ప్రస్తుతము 2 పోర్ట్లని కలిగి ఉంది అండి. భారతదేశం విదేశాలలో
రెండు పోర్ట్లని కలిగి ఉంది. ఒకటి ఇరాన్ దేశంలో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్, వెరీ ఇంపార్టెంట్, మన సొంత డబ్బులతో మనం డెవలప్ చేసాం. దాని తర్వాత మయన్మార్ దేశంలో కూడా మనం పోర్టుని కలిగి ఉన్నాం. మయన్మార్లో కూడా ఒక పోర్టుని మనం కలిగి ఉన్నాం. ఇరాన్లో కూడా పోర్టుని, సొంత పోర్టుని కలిగి ఉన్నాం అనమాట. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకోటి అంశం ఏంటి అంటే, ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరంజ్ నుంచి, అంటే చాబార్ నుంచి జరంజ్కి రోడ్డు వేసాం. జరంజ్ నుంచి దెలరం ప్రాంతానికి కూడా మనమే రోడ్డు వేయటం జరిగింది. ఇంకొక అంశం పవర్ ట్రాన్స్మిషన్ గ్రిడ్ అండి. పవర్ ట్రాన్స్మిషన్ గ్రిడ్. సో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పవర్ ట్రాన్స్మిషన్కి సంబంధించినటువంటి నెట్వర్క్ని కూడా మనమే డెవలప్ చేసాం. ఇంకొక అంశం ఏంటి అంటే, ఇదే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో సాల్మా అనేటువంటి ఒక డ్యామ్ని కూడా మనం అక్కడ వారికి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దేని ప్రకారము? డెవలప్మెంటల్ అసిస్టెన్స్లో భాగంగా, డెవలప్మెంటల్ కోఆపరేషన్లో భాగంగా ఇవ్వటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. దాని తర్వాత ఆ దేశంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు యాన్యువల్ స్కాలర్షిప్స్ని కూడా మనం అందిస్తూ ఉన్నాం. వార్షిక స్కాలర్షిప్లని కూడా మనం అందిస్తూ ఉన్నాం. క్లియర్ కదా? ఇవన్నీ కూడా మనం ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చినటువంటివి. ఏమేమి ఇచ్చాం? పార్లమెంట్ భవనం ఇచ్చాం, చాబార్ పోర్ట్, జరంజ్ దెలరం రహదారి, పవర్ ట్రాన్స్మిషన్ గ్రిడ్, సాల్మా డ్యామ్, ఇంకా అదేవిధంగా వార్షిక స్కాలర్షిప్లను ఇస్తూ ఉన్నాం. ఈ అంశాలు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. రైట్. సో ఇక్కడ చూడండి, ఇంకా చాబార్ పోర్ట్ ఇక్కడ ఉంది. సో గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, చాబహార్ పోర్ట్ అనేటువంటి దాన్ని ఏ దేశంలో భారత ప్రభుత్వం నిర్మించింది అన్నప్పుడు, ఏ దేశంలో అండి? ఇరాన్ దేశంలో నిర్మించారు. ఇదొకటి. దాని తర్వాత పాకిస్తాన్ నిర్మించినటువంటి పోర్ట్ నేమ్ ఏంటి అంటే, పాకిస్తాన్ దేశంలో చైనా నిర్మించినటువంటి పోర్ట్ పేరేంటి గతంలో అడిగారు. సో ఇది గ్వాదర్ అనేటువంటి పోర్ట్. సో పాకిస్తాన్ దేశంలో చైనా నిర్మించినటువంటి పోర్ట్ గ్వాదర్. ఇరాన్ దేశంలో ఇండియా నిర్మించినటువంటి పోర్ట్ చాబహార్. రెండు కూడా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి నీళ్ళు లేదు, అవ్వకండి, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. సో చాబహార్ ఇరాన్, పాకిస్తాన్లో గ్వాదర్. నెక్స్ట్ అంశం, సో ఇవండి. సో వారికి మనం పార్లమెంట్ని కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చామన్నాం కదా. సో ఇదే పార్లమెంట్ని ఇండియన్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అంశం, మరి ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ దేశం పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ అన్ని ప్రాజెక్ట్స్ ఆఫ్ఘనిస్తాన్లో నిర్మిస్తున్నారంటే, దానికి గల కొన్ని కారణాలు మనం చూసుకోవచ్చండి. లైక్ మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఈ మేర మెటీరియల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ మేర మెటీరియల్స్ లైక్ ఐరన్ కానీ 285.4 బిలియన్ లైక్ యూరోస్ మేర కాపర్ కానీ, నైబియం, కోబాల్ట్, గోల్డ్, మాల్బిడియం, రేర్ అర్త్ ఎలిమెంట్స్, ఆస్బెస్టాస్, సిల్వర్, పొటాష్, అల్యూమినియం, గ్రాఫైట్, లాపస్ లోజ్లీ, ఇట్లా ఈ విధంగా మెటీరియల్స్ అనేటువంటివి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మేజర్గా స్టీల్ ఇండస్ట్రీస్లో, సిమెంట్ ఇండస్ట్రీస్లో, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి చాలా అవసరం. అందుకోసమే ఇవన్నీ కూడా వీటిపైన మనకి ఎక్స్ప్లోరేషన్ రైట్స్ కోసమే మనం ఆ దేశం ప్రజలతో ఈ యొక్క డెవలప్మెంటల్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే, 2014 తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా అంటే యుఎస్ఏకి చెందినటువంటి ట్రూప్స్ అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయినాయి. దానికి గల కారణాలు ఏంటి అంటే, ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే, యుఎస్ఏ రాకముందు నేనేమన్నా 1979లో యుఎస్ఏ రాకముందు రష్యా వచ్చింది. రష్యా వెళ్ళిపోయిన తర్వాత యుఎస్ఏ వచ్చింది. సో యుఎస్ఏ వాళ్ళు కూడా 2014లో వెళ్ళిపోయారు. కారణాలు ఏంటి అంటే, మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఇక్కడ అంతకుముందు 2001లో ఓకేనా, సో అంటే సెప్టెంబర్ అంటే 9/11, సో 9/11 అని పిలుస్తూ ఉంటాం. సో సెప్టెంబర్ 2001లో ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి బిన్ లాడెన్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే,
అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ని కూల్చివేయటం జరిగింది. ఓకేనా. సో అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ని బిన్ లాడెన్కు ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి ఆ బిన్ లాడెన్ కూల్చివేయడం జరిగింది. సో దానికి రెటలేషన్లో భాగంగా వీళ్ళు యుఎస్ఏ ట్రూప్స్ అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ ఏంటి, ముందుగా బిన్ లాడెన్ని చంపాలి, దాని తర్వాత ఈ ఆల్ ఖైదా అనేటువంటి ఒక ఉగ్రవాద నెట్వర్క్ని కూడా అంతమొందించాలి. సో వాళ్ళు చేశారు. దాని తర్వాత తాలిబాన్ ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళని అధికారం నుంచి తీసేయాలి. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దేశంలో స్థిరమైనటువంటి ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఎజెండాతో వచ్చారు. సో అది సక్సెస్ అయినటువంటి సందర్భాన అమెరికాకు చెందినటువంటి ట్రూప్స్ ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా తిరిగి రిటర్న్ వెళ్ళారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఒక అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా చూడవచ్చు ఇక్కడ. ఇక దాని తర్వాత ఇక్కడ నేనేమన్నానండి, 2014లో అమెరికా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, 14లో వెళ్ళిపోయారు కదా. సో దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అంటే వీళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి, తాలిబాన్ వాళ్ళకి అధికారం అనేటువంటిది లేదు, వాళ్ళు తొలగించాక అమెరికా వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత మరలా వీళ్ళు 2021లో ఈ తాలిబాన్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అధికారంలోకి రావటం జరిగింది. సో వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ భారతదేశంతో తెగదెంపులు చేసుకున్నారు. సో తాలిబాన్స్కి ఇండియా అంటే నచ్చక, అంటే ఇద్దరికి ఒక కోఆపరేషన్ లేక ఏం చేశారంటే ఇండియాతో డిప్లొమాటిక్ టైస్ అనేటువంటివి రద్దు చేసుకున్నారు తాలిబాన్స్ 2021లో పవర్లోకి వచ్చిన తర్వాత. ఇటీవల మనకి ఆ న్యూస్లో ఉన్నటువంటి అంశం, కరెంట్ అఫైర్స్లో కూడా ఉన్నటువంటి అంశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆ దేశంలో ఎంబసీ ఉంటుంది. సో ఇండియాకి చెందినటువంటి ఎంబసీ ఉంటుంది. సో ఆ ఎంబసీని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ప్రతి దేశానికి సంబంధించి ఆ దేశం యొక్క దౌత్య కార్యాలయం అనేటువంటి ఇంకో దేశాల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించినటువంటి దౌత్య కార్యాలయాలు లైక్ అన్ని దేశాల్లోనే, లైక్ పాకిస్తాన్లో ఉంది, యూఎస్ఏలో ఉన్నాయి, అట్లా అన్ని దేశాల్లో ఉన్నాయి. యూఎస్ఏకి చెందినటువంటి దౌత్య కార్యాలయాలు అన్ని దేశాల్లో ఉంటాయి, లైక్ ఇండియాలో కూడా ఉన్నాయి, పాకిస్తాన్ సంబంధించింది ఇండియాలో కూడా ఉన్నాయి. సో అట్లా ఎంబసీస్ అంటాం. ఇక్కడ తాలిబాన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియాకి సంబంధించినటువంటి ఎంబసీని ఆఫ్ఘనిస్తాన్ దేశంలో వద్దు అని చెప్పేసి వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేశారు. అదొక న్యూస్లో ఉంది. అదేవిధంగా ఈ టాపిక్ని మన రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా అడిగినటువంటి క్వశ్చన్గా అనిపిస్తూ ఉంది. సో ఏ దేశము భారతదేశానికి సంబంధించినటువంటి దౌత్య కార్యాలయాన్ని రద్దు చేసుకున్నారు అన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మరి ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క ట్రూప్స్ని తీసుకువెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పొలిటికల్ అన్సర్టెనిటీ, సో పొలిటికల్ గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది లేదు, రాజకీయ అనిశ్చిత ఏర్పడింది. సో పాకిస్తాన్ ఇంటర్ఫరెన్స్ అనేటువంటిది ఎక్కువగా అవుతూ ఉంది. దాని తర్వాత ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటిది ఎక్కువగా అవుతూ ఉంది అనేటువంటి అంశాలు మనకి తెలియవస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలను చూసాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ సిరీస్లో మనం ఇండియా శ్రీలంక మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉంది అనేటువంటిది చూడబోతూ ఉన్నాం. సో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాప్లో మనకు చూసుకుంటే శ్రీలంక దేశం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, ఇది భారతదేశం, ఇది శ్రీలంక దేశం. సో ఇండియన్ ఓషన్లో, ఇండియన్ మహాసముద్రంలో ఒక చుక్క మాదిరి, ఒక డ్రాప్ లెక్క, ఒక రెయిన్ డ్రాప్ లెక్క శ్రీలంక అనేటువంటి ఒక దేశం ఉంటుంది. బట్ శ్రీలంకతో మనకి ఎప్పటి నుంచో కూడా సంబంధాలు అనేటువంటివి కంటిన్యూ అవుతూనే వస్తూ ఉన్నాయి. ఇంకొక అంశం మనం మాట్లాడాల్సి వస్తే భారతదేశానికి చెందినటువంటి అంటే తమిళనాడు, భారతదేశంలో భాగమైనటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి దాదాపు శ్రీలంక దేశంలో 12% ఉంటూ ఉన్నారు. సో 12% మేర ఉంటూ ఉన్నారు. సో ఇక్కడ ఆ ప్రాంతంలో శ్రీలంక దేశంలో ఆ దేశానికి అంటే లైక్ లోకల్ పీపుల్ అయినటువంటి వారిని సిన్హాలీస్ అంటాం. సో వారు బుద్ధిజం రిలీజన్కి చెందినటువంటి వారు, వీరు 70% అక్కడ ఉంటా ఉన్నారు. సో శ్రీలంక దేశం చూస్తే శ్రీలంక దేశంలో 70% పీపుల్ లోకల్స్ అక్కడ ఉన్నారు. అంటే టోటల్ పర్సెంట్ పీపుల్ అనుకుంటే దానిలో 70% పీపుల్ బుద్ధిస్టులు ఉన్నారు. సో శ్రీలంక పీపుల్ మనం ఏమంటాము, సిన్హాలీస్ అంటాం. దాని తర్వాత అదే శ్రీలంకలో తమిళనాడుకు చెందినటువంటి హిందూస్ ఉన్నారు.
వారి యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, 12% ఉంది. సో ఇక్కడ 12% అంటే మైనారిటీలో ఉన్నట్టు, ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి అంశం. సో ఇక్కడ ఈ మెజారిటీగా ఉన్నటువంటి పీపుల్ ఏం చేస్తూ ఉన్నారంటే మైనారిటీగా ఉన్నటువంటి తమిళ హిందూస్ పైన అనేక లైక్ ఈవిల్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే వీరిని డెవలప్మెంట్లో భాగంగా ముందుకు రానివ్వట్లేదు. సో అనేక విధాలుగా డిస్క్రిమినేషన్ అనేటువంటిది చూపిస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, అంటే ఒక బిల్లుని తీసుకొచ్చారు. దాని పేరే సిన్హాలీస్ ఓన్లీ బిల్ అనమాట. సో 1956లో 1956వ సంవత్సరంలో శ్రీలంకలో ఉన్నటువంటి ప్రభుత్వము శ్రీలంక అనేటువంటిది కేవలము సిన్హాలీస్ అనేటువంటి వారికి మాత్రమే, వేరే వారు ఉండడానికి వీలేదనేటువంటి ఒక బిల్లును తీసుకొచ్చారు. సో ఈ బిల్లుకి వ్యతిరేకంగా 12%గా ఉన్నటువంటి తమిళ హిందూస్ ఒక గ్రూప్గా ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్ పేరే ఎల్టీటీ అండి. దాన్ని ఏమంటామంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అంటాం. ఆ గ్రూప్ పేరే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అని పిలుస్తూ ఉంటాం. ఏ సంవత్సరంలో దాన్ని ఫామ్ చేశారు అంటే 1976లో ఫామ్ చేశారు. గుర్తుపెట్టుకోండి. సో 1956లో ఈ సిన్హాలీస్ ఓన్లీ బిల్ అనేటువంటిది 1956లో తీసుకొస్తే దీనికి వ్యతిరేకంగా శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ హిందూస్ అందరూ కూడా ఎల్టీటీఏ అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఎలం అనేటువంటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఓకేనా. సో ఏర్పాటు చేసి ఆ దేశంలో శ్రీలంకలో తమిళ పీపుల్కి హక్కుల కోసం వారు పోరాటం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు 1983లో సివిల్ వార్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో శ్రీలంకలో ఉన్నటువంటి సిన్హాలీస్కి అదేవిధంగా ఈ తమిళ హిందూస్కి మధ్య ఈ యొక్క సివిల్ వార్ అనేటువంటిది మొదలవటం జరిగింది. ఇది ఒక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇదే శ్రీలంక మ్యాప్. సో ఈ ప్లేస్ అంతా కూడా ఎక్కువగా సిన్హాలీస్ ఉన్నటువంటి వారు, మిగిలినటువంటి ఈ ప్లేస్లో తమిళియన్స్ ఉన్నటువంటి వారు. సో తమిళనాడు నుంచి వెళ్ళినటువంటి తమిళియన్స్ అందరూ కూడా ఈ ప్లేసెస్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. సో ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా ఎందుకు వెళ్ళారు అంటే అక్కడికి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో తమిళనాడు నుంచి అంటే కొంతమంది వర్కర్స్ని తీసుకువెళ్ళారు. సో వారు ఇక్కడ ఈ ప్రాంతాల్లో సెటిల్ అవ్వడం జరిగి వారి యొక్క పాపులేషన్ అనేటువంటిది పెరిగింది. రైట్. సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. దాని తర్వాత జరిగినటువంటి అంశాలు ఏంటి అంటే ఆ ఎల్టీటీ గ్రూప్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో వీళ్ళు శ్రీలంకని రెండు దేశాలుగా ఏర్పాటు చేసి ఒక ప్రాంతం ఏమో సిన్హాలీస్ అత్యధికంగా ఉండేటువంటి దేశంగా, ఇంకొక ప్రాంతం తమిళియన్స్ ఎక్కువగా ఉండేటువంటి విధంగా రెండు దేశాలని బైఫర్కేట్ చేయమని వీళ్ళు డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఆ పంజాబ్ ప్రాంతాన్ని అంతా కూడా ఖలిస్తాన్ అనేటువంటి ఒక దేశంగా ఏర్పాటు చేయండి అని, మిగిలినటువంటి ప్రాంతాన్ని భారతదేశంగా ఏర్పాటు చేయండి అని ఏ విధంగా డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయో అదేవిధంగా తమిళనాడులో ఈ శ్రీలంకలో కూడా శ్రీలంకని రెండు దేశాలుగా విడగొట్టి ఎల్టీటీ బృందానికి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా లైక్ ఒక దేశంగా తమిళ దేశంగా, మిగిలినటువంటి సిన్హాలీస్ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా లైక్ సిన్హాలీస్ దేశమా లేదంటే శ్రీలంక దేశంగా వేర్పాటు చేయమని డిమాండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1987లో ఇండియన్ గవర్నమెంట్ శ్రీలంకతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్నే ఇండియన్ శ్రీలంక అకార్డ్ అంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే శ్రీలంకకి కావాల్సినటువంటి అన్ని విధాల సహాయ కార్యక్రమాలు అనేటువంటివి ఇండియన్ గవర్నమెంట్ శ్రీలంకకి అందించేటువంటి ఒక అగ్రిమెంట్ 1987లో చేసుకోవడం జరిగింది. ఇక దాని తర్వాత జరిగినటువంటి అంశం ఏంటి అంటే ఆ యొక్క 1987లో చేసుకున్నటువంటి ఇండో శ్రీలంక అకార్డ్ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ శ్రీలంక వాళ్ళకి ఎటువంటి సహాయ కార్యక్రమాలు కావాల్సి వచ్చినా కానీ ఇండియన్ గవర్నమెంట్ వారికి సహాయం చేయటం. సో అగ్రిమెంట్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే శ్రీలంక దేశానికి శ్రీలంకలో ఉన్నటువంటి సిన్హాలీస్కి సపోర్ట్గా ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేటువంటిది, అంటే ఇండియన్ మిలిటరీ ఫోర్స్ని శ్రీలంకకి పంపించింది. సో ఆ మిలిటరీ ఫోర్స్ అంతా కూడా ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు అండి? ఎల్టీటీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. అర్థమైంది కదా. సో
శ్రీలంకకి ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించిన తర్వాత వారు ఎల్టీటీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఎల్టీటీ ప్రతినిధులు ఎల్టీటీకి చెందినటువంటి వారందరూ కూడా అప్పటికి లైక్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారిని వాళ్ళు అసాసినేట్ చేయడం జరిగింది. ఇదొక అంశంగా మనకి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ ఆపరేషన్ పవన్ అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆపరేషన్ పవన్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఇండియా శ్రీలంక రెండు దేశాల మధ్య జరిగింది. సో ఆపరేషన్ పవన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ శ్రీలంకకి సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం. సో ఇదొక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత ఇండియన్ శ్రీలంక రిలేషన్స్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ శ్రీలంకకి అన్ని విధాలుగా కూడా సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉంది. లైక్ వారికి అవసరం ఉన్నటువంటి సమయంలో లైక్ ఫుడ్ అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళకి అవసరం మేర ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఎయిడెడ్ అంబులెన్స్ సర్వీసెస్ని కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు శ్రీలంకలో ఇండియన్ గవర్నమెంట్ అందించినటువంటి అంబులెన్సెస్. సో ఆ దేశ ప్రజలకు ఇవి సేవ చేస్తూ ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ శ్రీలంకకి అందించింది. ఎందుకోసం ఫ్రెండ్లీనెస్ డెవలప్ చేసుకోవడానికి రెండు దేశాల మధ్య. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కల్చరల్ రిలేషన్స్ చూస్తే సాంస్కృతిక సంబంధాలను కనుక మనం చూసుకున్నట్లయితే రెండు దేశాల మధ్య కూడా కామన్ కల్చర్ అనేటువంటిది ఉంది. దానితో పాటు భారతదేశానికి చెందినటువంటి కొందరు శ్రీలంకలో స్టిల్ ఇప్పటికీ కూడా నివసిస్తూ ఉన్నారు. వారు చూస్తే సింధీస్ అని, గుజరాతీస్ అని, మెమన్స్ అని, పార్సీస్ అని, మలయాళీస్ అని, అదేవిధంగా తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు కూడా శ్రీలంకలో నివసిస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే ఇండియన్ కల్చర్ సెంటర్ని కొలంబోలో ఇండియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొక అంశం రెండు దేశాల మధ్య కామన్గా ఉన్నటువంటి అంశం బుద్ధిజం అనేటువంటి ఒక రిలీజియన్. సో బుద్ధిజం అనేటువంటి ఒక రిలీజియన్ రెండు దేశాల మధ్య కూడా కామన్గా ఒక బ్రిడ్జ్గా ఉంది అనేటువంటి అంశం మనం తెలుసుకోవాలి. ఇక దాని తర్వాత ఆ కమర్షియల్ కానీ ట్రేడ్ రిలేషన్స్ కానీ చూస్తే ఇండియా శ్రీలంక రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 1998లో జరిగింది అండి. ఇంకొక అంశం మనకి ఏంటి అంటే భారతదేశానికి సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా శ్రీలంక ఉంది. భారతదేశానికి సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా శ్రీలంక ఉంది. అఫ్కోర్స్ ఫస్ట్ ప్లేస్లో కొన్ని సందర్భాల్లో యుఎస్ఏ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చైనా ఉంటుంది. సో చైనాతో ఎక్కువగా వ్యాపారం చేస్తూ ఉన్నాం. కొన్ని ఇయర్స్లో కొన్ని సంవత్సరాల్లో యుఎస్ఏతో మనం ఆ యొక్క వ్యాపారం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. సెకండ్ ప్లేస్లో మాత్రం శ్రీలంక ఉంది. రైట్. సో ఇదొక అంశం. ఇక దాని తర్వాత డెవలప్మెంటల్ కోఆపరేషన్ మనం చూసామనుకోండి. శ్రీలంక దేశంలో భారత ప్రభుత్వం 50,000కు పైగా హౌసెస్ని నిర్మించారు. ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్ట్ అనేటువంటి ద్వారా 50,000 హౌసెస్ని నిర్మించడం జరిగింది. ఓకేనా. సో ఈ ప్రాంతం ఈ శ్రీలంకలో ఉన్నటువంటి ప్లేస్లో ఈ హౌసెస్ అన్నీ కూడా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇండియాకి శ్రీలంకకి మధ్య డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ జరుగుతూ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మిలిటరీ ఎక్సైజ్ అయినటువంటి మిత్రశక్తి, నేవల్ ఎక్సైజ్ అయినటువంటి స్లీనెక్స్, దాని తర్వాత దోస్తి అనేటువంటి ఒక మిలిటరీ ఎక్సైజ్. ఇది ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక మధ్య జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ ఎక్సైజ్, దాని పేరే స్లీనెక్స్, 2023లో స్టార్ట్ అయింది, కొలంబోలో జరిగింది. క్లియర్ కదా. నెక్స్ట్ అంశం 10th ఎడిషన్ ఆఫ్ ఇండియా శ్రీలంక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, దాన్ని మిత్రశక్తి అంటాం. సో ఇది శ్రీలంకలోనే స్టార్ట్ అవడం జరిగింది. రైట్. సో ఇది రీసెంట్గా జరిగినటువంటి మిలిటరీ ఎక్సైజ్. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇండియా శ్రీలంక. సో శ్రీలంక దేశంలో చైనా పాగా వేసింది. ఏ విధంగా అంటే శ్రీలంక దేశంలో పోర్ట్ హంబొంటొట అనేటువంటి దాన్ని చైనా వాళ్ళు నిర్మిస్తూ ఉన్నారు. దాని తర్వాత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో శ్రీలంక మెంబర్గా ఉంది. దాని తర్వాత శ్రీలంక దేశానికి చైనా వాళ్ళు ఆర్మ్స్ అన్నీ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇవి శ్రీలంకకి ఇండియాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ.